అలాగే నేను చూడవరం రాలేకపోయాను. చూడవరం క్షమించాలి రాజు గారు, చెప్పండి అందరికీ. నిజంగా నాకు ఈ ఇబ్బందుల్లో నాకు కేంద్రం చాలా తక్కువ సమయం ఇచ్చింది. దాదాపు 150 నియోజకవర్గాలు తిరగాలి, టైం సరిపోవట్లేదు. అదృష్టవశాత్తు పోరాట యాత్ర జరిగింది కాబట్టి కొంచెం నేను మినిమైజ్ చేసుకోగలిగాను. ఈ మధ్యలో నాకు కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్లు ఇవ్వవు, కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తుంది, తిరగనివ్వరు. ఇలాంటి ఇబ్బందులు తట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను. అందుకని నేను చూడడానికి రాలేకపోయాను. క్షమించాలి చోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ. అలాగే చోడవరం నియోజకవర్గం నుంచి పివిఎస్ఎన్ రాజు గారిని మన అభ్యర్థి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన మాగుల ఎమ్మెల్యేకి జి సన్యాసి గారిని మనం మనస్ఫూర్తిగా మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన అనకాపల్లి ఎమ్మెల్యేగా మనకు అండగా ఉండే వ్యక్తి, నేను ఒకటే చెప్పాను, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. మీరు మంచి పని చేయాలి, అంతకుమించి నేను మీ నుంచి అవసరం, మీ దగ్గర నుంచి నాకు రూపాయి అవసరం లేదు, పార్టీకి ఏం అవసరం లేదు. మీరు దయచేసి ప్రజలకు ఉండని చెప్పి మనస్ఫూర్తిగా వారికి అదే కోరుకున్నాను. పడిచూరి భాస్కర్ రావు గారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే అలాగే పోయినసారి మన అనకాపల్లి ఎంపీ గారిలా కాకుండా అవంతి శ్రీనివాస్ గారిలా కాకుండా నేను అవంతి శ్రీనివాస్ గారు చక్కటి విషయాలు చూశాను. ఆయన పార్లమెంట్లో ఆయన మిగతా ఎంపీ చాలా మంది తెలుగుదేశం ఎంపీలు అసలు బుక్తాయిస్తున్న పడుకున్నారు, ఇలా కాళ్ళు ఇలా చెప్పిన చూశాను. మీరేంటే బాబు పడుకున్నారు. అలాంటి కాకుండా గళమెత్తి మన పేరేంటేనో ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు. ఆయన సడన్ గా 4 సంవత్సరాలు మర్చిపోయారు. సడన్ గా ఆయన కోపం వచ్చింది, వాళ్ళు పార్టీ స్టార్ట్ తీసుకున్నారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి సడన్ గా కూర్చోబెట్టి ఆయన నిమిషం మాట నాకు అనిపించింది. మరి ఇదే ముక్క ముందు మాట్లాడి ఉండాల్సింది. మేము మాట్లాడినప్పుడు ఆ ముక్క మాట్లాడే బాగుండేది. అంటే మేము తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడినప్పుడు అదే గల్లా జయదేవ్ గారు నన్ను తిట్టారు. నాకు పాలిటిక్స్ తెలియదు. గల్లా జయదేవ్ గారు లాంటి వ్యక్తులు చెప్తున్నాం, అవంతి శ్రీనివాస్ గారు లాంటి వీళ్ళంతా చక్కగా పడుకుంటారు. అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇప్పుడు మాట్లాడండి. మనకు అలా కాదు, మన పాలసీ ఒకటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పోరాటం చేయగలిగే వాళ్ళు, చక్కగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞత గల వాళ్ళు. అలాంటి చింతల పార్థసారథి గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. బలమైన మెజారిటీ గెలిపించండి. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పల్లకీలు మోసం, చంద్రబాబు గారి పల్లకీలు మోసం, ఎంతకాలం పల్లకీలు మోసం. నేను మిమ్మల్ని పల్లకీలు ఎక్కించడానికి వచ్చాను. సామాన్యుణ్ణి ఎంతసేపు నేను సామాన్యుని పల్లకి ఎక్కించడానికి వచ్చాను. అందుకని సామాన్య పల్లకి ఎక్కించాలి అంటే జనసేనకి ఓటేయండి. లేదు దోపిడీ జరగాలి, గుండాయిజం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. అవినీతి, ఇసుక మాఫియా జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించండి. కానీ సామాన్యుడి కష్టాలు గట్టే అండగా ఉండాలంటే జనసేన గెలిపించండి. అలాంటి జనసేనకి మీరు అండగా ఉంటారు తెలియజేసుకుంటూ, మాడపడుచులందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు.